నెక్స్ట్ కాంప్లికేషన్స్ విత్ ప్రీ-ఎక్లాంప్షియా. సో వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ ప్రీ-ఎక్లాంప్షియా? మెటర్నల్, ఓకే, సెంట్రల్ నర్వస్ సిస్టంలో మనకి ఎక్లాంప్షియా రావచ్చు. ఎందుకంటే ప్రీ-ఎక్లాంప్షియా ప్లస్ కన్వల్షన్స్ లీడ్ టు ఎక్లాంప్షియా. సెరిబ్రల్ హెమరేజ్ అండ్ కార్టికల్ బ్లైండ్నెస్, రెటినల్ డిటాచ్మెంట్. ఓకే, సో సెంటర్ ఇవన్నీ ప్లీజ్ మేక్ ఏ నోట్ మా రాసుకోండి. కాంప్లికేషన్స్ ఆఫ్ ప్రీ-ఎక్లాంప్షియా. ఓకే, మెటర్నల్గా అంటే మదర్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అంటే ఇప్పటివరకు మనం ఏదైతే చూస్తున్నామో అవన్నీ ఈ షార్ట్ కట్ అనమాట. ఓకే, సో సెంట్రల్ నర్వస్ సిస్టంలో మనకి ఎక్లాంప్షియా రావచ్చు, అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కన్వల్షన్స్ రావచ్చు. కన్వల్షన్స్ వచ్చింది అంటే అర్థం ఏంటి? ప్రీ-ఎక్లాంప్షియా ప్లస్ కన్వల్షన్స్, we will call it as eclampsia. Okay, cerebral hemorrhage, next cortical blindness, retinal detachment. ఇవి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి సంబంధించిన కాంప్లికేషన్స్ విత్ ప్రీ-ఎక్లాంప్షియా. నెక్స్ట్ రీనల్. సో రీనల్ కి సంబంధించి కిడ్నీకి సంబంధించి ఏం జరుగుతుందని చెప్పాను? కార్టికల్ నెక్రోసిస్, రీనల్ ట్యూబులర్ నెక్రోసిస్, ఓకే, ఈవెన్ రీనల్ ఫెయిల్యూర్ కూడా అని చెప్పాను. ఓకే, సో మనకి యూరియా సీరం క్రియాటినిన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, యూరిక్ యాసిడ్ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతుందని చెప్పాం కదా, ప్రోటీన్ యూరియా కూడా లాస్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి రీనల్ సిస్టమ్కి సంబంధించి. ఫైనల్గా మనకి రీనల్ పర్ఫ్యూజన్ తగ్గి, గ్లామరార్ ఫిల్ట్రేషన్ రేట్ తగ్గి, క్రియాటినిన్ లెవెల్ పెరిగి, యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగి, సో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే అక్యూట్ కండిషన్లో రీనల్ ఫెయిల్యూర్ కూడా దారిస్తుంది. నెక్స్ట్ హెమటలాజికల్గా మనకి సో డిసిమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కొయాగ్యులోపతి. సో కొయాగ్యులేషన్ ఇక్కడ మనకి థ్రాంబోసైటోపీనియా ఉండడం వల్ల కొయాగ్యులేషన్ అనేది దెబ్బతింటుంది. కొయాగ్యులేషన్ లేకపోతే ఏమవుతుంది? బ్లీడింగ్ అవుతుంది. ఓకే, సో డిసిమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కొయాగ్యులేషన్, ఇక్కడ మనకి అన్కంట్రోల్డ్ బ్లీడింగ్. సో డిఐసి వచ్చిందంటే మనం సేవ్ చేయడం కూడా చాలా కష్టం. ఓకే, డిసిమినేటెడ్ డిఐసి మీకు నోట్ రాసుకోండి. డిఐసి అంటే ఏంటి? డిసిమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కొయాగ్యులేషన్. ఓకే, సో డిఐసి ఇంట్రావాస్కులర్ కొయాగ్యులేషన్ అంటే ఆ కొయాగ్యులేషన్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి బ్లీడింగ్ అనేది ఇంకా స్టాప్ కాదనమాట, కంటిన్యూగా బ్లీడ్ అవుతూనే ఉంటుంది. సో అట్లా మనం బై ద టైం ఐడెంటిఫై చేసి మనం ట్రీట్ చేసే లోపల మనకి చాలాసార్లు డిఐసి నుంచి మనం సేవ్ చేయడం అనేది చాలా కష్టం. వెరీ 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 టఫ్ టు సేవ్ ద లైఫ్ ఆఫ్ ఎ ఇండివిజువల్ విత్ డిఐసి. ఓకే, సో నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్. సో రెస్పిరేటరీ సిస్టంలో ఏం జరుగుతుందని చెప్పాను? పల్మనరీ ఎడిమా అండ్ ఏఆర్డిఎస్, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ రావచ్చు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద లివర్. ఇక్కడ మనకి లివర్ ఎంజైమ్స్ అనేవి ఎలివేట్ అవ్వచ్చు, హీమోలైసిస్, బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ద బ్లడ్ సెల్స్ అండ్ లో ప్లేట్లెట్స్, ఇవన్నీ కూడా మనకి హెల్ప్ సిండ్రోమ్, హెపాటిక్ రప్చర్, హెపాటిక్ ఫెయిల్యూర్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ప్లెసెంటల్. సో ప్లెసెంటాకి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ప్లెసెంటా అబ్రప్షియో అవుతుంది, అంటే అబ్రప్ట్ అంటే సడన్గా. సో ప్లెసెంటల్ అబ్రప్షన్ అంటే ప్రిమేచ్యూర్ సెపరేషన్ అండ్ ప్రీ-ఎక్లాంప్షియా వల్ల కాంప్లికేషన్స్లో మెటర్నల్ సైడ్ మేజర్గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, రీనల్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, అండ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్లో మేజర్గా లివర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఈవెన్ ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్, నాజియా, వామిటింగ్ కూడా చెప్పాను కదా. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనం వీ మే ఫైండ్ అవుట్. ఇవన్నీ కూడా ఏంటి? కాంప్లికేషన్స్ ఆఫ్ ప్రీ-ఎక్లాంప్షియా. అంటే మనం ప్రీ-ఎక్లాంప్షియాని ప్రాపర్గా మేనేజ్ చేయకపోతే ఇవన్నీ కూడా జరగవచ్చు. ఓకే, సో జెస్టేషనల్ హైపర్టెన్షన్ని మేనేజ్ చేయకపోతే ప్రీ-ఎక్లాంప్షియాకి వెళ్ళొచ్చు, ప్రీ-ఎక్లాంప్షియాని ప్రాపర్గా మేనేజ్ చేయకపోతే ఎక్లాంప్షియాకి వెళ్ళొచ్చు, లేదంటే కాంప్లికేషన్స్ అన్నీ కూడా రావచ్చు. ఓకే, సో లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది, లివర్ అనేది మేజర్గా హెల్ప్ సిండ్రోమ్ ప్రాబ్లం రావచ్చు. ప్లెసెంటా ఎలాంటి ప్రాబ్లం రావచ్చు అంటే ప్రిమేచ్యూర్ సెపరేషన్, అబ్రప్షియో ప్లెసెంటా. అబ్రప్షియో ప్లెసెంటా అంటే ఏంటి? ప్రిమేచ్యూర్ సెపరేషన్. ఎప్పుడు ప్లెసెంటా సెపరేట్ అవ్వాలి జనరల్గా? ఆఫ్టర్ ద డెలివరీ. ఓకే, ఆఫ్టర్ ద డెలివరీ ఆఫ్ ద బేబీ ఎక్స్పెల్ జరిగిన తర్వాత మనకి ప్లెసెంటా ఎక్స్పెల్ అవ్వాలి. డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ మనకి ప్లెసెంటా అబ్రప్ట్ అంటే సపరేట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఫీటల్ కాంప్లికేషన్స్ ఏముండొచ్చు అంటే ఇమీడియట్గా ప్రిమేచ్యూరిటీ ఉండొచ్చు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ తోటి ఫీటస్ గ్రో అవుతుందా, సో డిఫికల్టీ టు గ్రో, నార్మల్ గ్రోత్ అనేది ఉండదు. సో ఐయుజిఆర్ ప్రిమేచ్యూరిటీ ఉండొచ్చు, ఐయుజిఆర్ ఇంట్రా యూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ కూడా ఉండొచ్చు. లేట్ కాంప్లికేషన్స్లో మనకి లాంగ్ టర్మ్ కార్డియోవాస్కులర్ అండ్ మార్బిడిటీ, మార్టాలిటీ కూడా మనకి ఉండొచ్చు. సో ఇవి కాంప్లికేషన్స్ ఆఫ్ ప్రీ-ఎక్లాంప్షియా. హోప్ యూ అండర్స్టూడ్. ఇంతవరకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో జస్ట్ ప్రీ-ఎక్లాంప్షియా, ఎక్లాంప్షియా అంటే ఏంటి? ఓకే, సో మనకి మేజర్గా ఏంటంటే హైపర్టెన్సివ్ డిజార్డర్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో మనకి ప్రెగ్నెన్సీలో బాగా ఎఫెక్ట్ చేసి హై రిస్క్ అంటే ఎక్కువ హై రిస్క్ ప్రెగ్నెన్సీలో మనకి ఎక్కువ కనిపించే ప్రాబ్లం హైపర్ టెన్షన్. ఓకే, హైపర్ టెన్షన్ అనేది మనకి
డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కనుక హైపర్ టెన్షన్ ఇంక్రీజ్ అయితే బై 20th వీక్ లైక్ 140/90 mm ఆఫ్ హెచ్జీ వరకు వస్తే దాన్ని మనం ఏమనొచ్చు, జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అనొచ్చు. జెస్టేషనల్ హైపర్ టెన్షన్కి ప్రోటీనూరియా కూడా యాడ్ అవుతే ప్రీ ఎక్లాంప్షియా అంటాం. సో ఈ ప్రీ ఎక్లాంప్షియా అనేది మల్టీ సిస్టమ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో బాడీలో ఉన్న అన్ని సిస్టమ్స్ని మోస్ట్లీ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో దానివల్ల మేజర్గా ఏంటంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్ని, హెపాటిక్ లివర్ని ప్లస్ లంగ్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, హెమటలాజికల్ సిస్టమ్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, సో అండ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని కూడా ప్రీ ఎక్లాంప్షియా అనేది ఎఫెక్ట్ చేస్తుంది. సో దానివల్ల మనకి కాంప్లికేషన్స్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అయితే ఈవెన్ ఎక్లాంప్షియాకి దారితీస్తుంది అండ్ ఈవెన్ లీడ్స్ టు బ్లైండ్నెస్. ఓకే, సో కార్డియోవాస్కులర్ సిస్టమ్కి సంబంధించి సో దేర్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ ఈవెన్ డిసిమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగ్యులేషన్ ఉంటుంది. సో కార్డియాక్ అవుట్పుట్ అనేది కూడా మనకి ఆఫ్టర్ లోడ్ ఇంక్రీజ్ అయ్యి హైపర్ టెన్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో రీనల్ సిస్టమ్కి సంబంధించి సీరం యూరిక్ యాసిడ్ ఇంక్రీజ్ అవుతుంది, సీరం క్రియాటినిన్ ఇంక్రీజ్ అవుతుంది, గ్లోమరాల్ ఫిల్ట్రేషన్ రేట్ అనేది తగ్గిపోతుంది, రీనల్ పర్ఫ్యూజన్ కూడా తగ్గిపోతుంది. సో రీనల్ ఫెయిల్యూర్ కూడా ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ లివర్లో మనకి హెల్ప్ సిండ్రోమ్ వస్తుంది, ప్లెసెంటా అయితే సపరేట్ అవుతుంది. ఫీటస్కి కూడా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఐయూజీఆర్ ఉండొచ్చు, ప్రీమెచ్యూరిటీ ఉండొచ్చు అండ్ ఈవెన్ డెత్ ఆఫ్ ద ఫీటస్ కూడా జరగవచ్చు. ఇవన్నీ కూడా దేంతో వచ్చే కాంప్లికేషన్స్, ప్రీ ఎక్లాంప్షియా తోటి. హోప్ యూ అండర్స్టూడ్. ఇప్పటివరకు అయితే క్లియర్ కదా? ఓకే, సో ఐఎమ్ మూవింగ్ టు ద అదర్. నెక్స్ట్, మేనేజ్మెంట్ ఆఫ్ ఎక్లాంప్షియా. సో హౌ టు మేనేజ్ ఎక్లాంప్షియా? సో మేజర్గా మనం వాట్ ఆర్ ద ఇన్వెస్టిగేషన్స్ విల్ డూ? సో ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ మనం చేస్తాం డ్యూరింగ్ ద ప్రీ ఎక్లాంప్షియా? రీనల్ ఫంక్షన్ టెస్ట్, 24-hour యూరిన్ ప్రోటీన్, రీనల్ ఫంక్షన్ టెస్ట్ అండ్ 24-hour యూరిన్ ప్రోటీన్, యూరిన్ ఫర్ పస్ సెల్స్, ఓకే, అండ్ బ్లడ్ యూరియా, సీరం క్రియాటినిన్. సో ఇక్కడ బ్లడ్ యూరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. మేజర్గా బ్లడ్ యూరియాతో పోలిస్తే కూడా సీరం యూరిక్ యాసిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది కూడా మనకి చాలాసార్లు వీటిలో వచ్చింది. సో డ్యూరింగ్ ప్రీ ఎక్లాంప్షియా వాట్ లెవెల్స్ విల్ బి ఇంక్రీజ్? సో కంపేర్డ్ టు ద బ్లడ్ యూరియా మనకి సీరం యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, లివర్ ఫంక్షన్ టెస్ట్లో మనకి ఎస్జిపిటి, ఎస్జిఓటి, ఏఎస్టి, ఏఎల్టి ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఈవెన్ బిలిరుబిన్ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇన్వెస్టిగేషన్స్లో మనం రీనల్ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్లు అనేవి చేయాలి. నెక్స్ట్, హెమటలాజికల్ టెస్ట్, బ్లడ్ హీమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ హిమటోక్రిట్ అనేది పెరుగుతుంది, హీమోలైసిస్ మొత్తం హీమోలైసిస్ ఆర్బీసీ అంతా ఏమవుతుంది, డిస్ట్రాయ్ అయిపోతుంది అండ్ ఇంక్రీజ్డ్ ఎల్డిహెచ్, లాక్టిక్ డిహైడ్రోజనేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. థ్రాంబోసైటోపీనియా, థ్రాంబోసైట్స్ అన్ని ఏమైతే డిక్రీజ్ అవుతాయి. నెక్స్ట్, కోయాగ్యులేషన్ ప్రొఫైల్. ఓకే, సో కోయాగ్యులేషన్ ఫ్యాక్టర్స్ కూడా మనకి ఎఫెక్ట్ కావడం వల్ల డిఐసి అని చెప్పండి కదా, డిసిమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగ్యులేషన్. నెక్స్ట్, ఫండోస్కోపీ. వై షుడ్ వి డూ ఫండోస్కోపీ అంటే మనకి ఐ అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సో టు సీ ఓకే చేంజెస్ ఇన్ ద ఐ. సో మనకి ఐ బ్లడ్ వెజల్స్ అనేవి ఎలా ఉన్నాయి, స్పాజమ్ ఉందా అని ఫైండ్ అవుట్ చేయడం కోసం విల్ డూ ద ఫండోస్కోపీ. అండ్ arteriolar spasm and vascular damage. Okay, to find out eye arteriolar spasm, we'll do the fundoscopy, visualization of the fundus of the eye. Okay, next, retinal edema. Okay, so we to find out retinal edema of the retina kuda manam find out cheyochu. Next, cotton wool exudates also we can find out. Retinal hemorrhages, so retinal detachment kuda manam find out cheyochu. Retinal hemorrhage and retinal detachment, arterial spasm, retinal edema. To find out all this we should go for the fundoscopy. What are the investigations we can do in preeclampsia? LFT cheyochu, ఇంకా బ్లడ్ టెస్ట్, బ్లడ్ ఇన్వెస్టిగేషన్లో హిమటోక్రిట్ లెవెల్స్ అండ్ ఆర్ఎఫ్టి, ఎల్ఎఫ్టి, హిమటోక్రిట్ అండ్ ఫండోస్కోపీ. నెక్స్ట్, ప్రిడిక్టివ్ టెస్ట్ ఫర్ ప్రీ ఎక్లాంప్షియా. సో టెస్ట్ రిలేటెడ్ టు వాస్కులర్ రెసిస్టెన్స్, ప్లెసెంటల్ పర్ఫ్యూజన్, ఫీటో ప్లెసెంటల్ యూనిట్ ఎండోక్రైన్ డిస్ఫంక్షన్, ఎండోథీలియల్ డిస్ఫంక్షన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ టెస్ట్. ఓకే, సో ఎండోక్రైన్ డిస్ఫంక్షన్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ టెస్ట్ అంటాం. ఓకే, రిలేటెడ్ టు వాస్కులర్ రెసిస్టెన్స్. ఓకే, సో రిలేటెడ్ టు వాస్కులర్ రెసిస్టెన్స్ మనం ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అంటే ఎంఏపి, మ్యాప్. ఓకే, మ్యాప్ అంటే ఏంటి, మీన్ ఆర్టీరియల్ ప్రెషర్. ఓకే, ఈ మీన్ ఆర్టీరియల్ ప్రెషర్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద సెకండ్ ట్రైమిస్టర్ మోర్ దాన్ 90 లేదా ఈక్వల్ టు 90 ఉంటే సో మనకి ఇక్కడ ప్రాబ్లం. ఉమెన్ హూ డు నాట్ డెవలప్ నార్మల్ మిడ్ ట్రైమిస్టర్ ఫాల్ ఇన్ డయాస్టాలిక్ వీక్ మోర్ లైక్లీ. ఓకే, సో ఇక్కడ మనకి మీన్ ఆర్టీరియల్ ప్రెషర్ ఇన్ సెకండ్ ట్రైమిస్టర్ సో ఇది ఈక్వల్ టు కానీ మోర్ దాన్ 90 ఉంటే సో దేర్ షుడ్ బి ఏ ప్రాబ్లం.
ఓకే. సో ఇక్కడ మనకి మీన్ ఆర్టీరియల్ ప్రెషర్ అనేది ఎలా వస్తుంది? మీన్ ఆర్టీరియల్ ప్రెషర్. ఓకే, మీన్ ఆర్టీరియల్ ప్రెషర్ అనేది సిస్టాలిక్ జనరల్గా మనకి బ్లడ్ ప్రెషర్ ఎంత 120/80. దిస్ ఈస్ సిస్టాలిక్ అండ్ డయాస్టాలిక్. ఓకే, సో ఇక్కడ మనకి సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ ప్లస్ డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 2. ఓకే, సో 2 డయాస్టాలిక్ బ్లడ్ pressure, okay, by 3 we will get mean arterial pressure. Okay, so mean arterial pressure is equal systolic blood pressure plus 2 diastolic blood pressure by 3. For example, systolic blood pressure ఇప్పుడు 120 అనుకోండి, 120 plus 2 diastolic blood pressure అంటే సో 2 into 80, 120 plus 2 into 80 ఎంత 160. ఓకే, 120 plus 160 by 3 వేసుకోవాలన్నమాట. ఓకే, అంటే ఎంత 280/3. ఓకే, సో మనకి ఈ వాల్యూ ఏదైతే వస్తుందో, ఓకే, సో దట్ ఈస్ మీన్ ఆర్టీరియల్ ప్రెషర్. ఓకే, సో ఇక్కడ మనకి మీన్ ఆర్టీరియల్ ప్రెషర్ ఇక్కడ ఎంత ఉంది 3 అంటే ఓకే 90, ఆల్మోస్ట్ 90 అనుకున్నాం. ఓకే, ఇక్కడ 91 వరకు ఉంది అంటే సో లైక్ మీన్ ఆర్టీరియల్ ప్రెషర్ అనేది మన నార్మల్గా మనకి 90 అబవ్ ఉంటే ఇక్కడ మనకి ప్రాబ్లం వాస్కులర్ రెసిస్టెన్స్ ఉన్నట్టు. ఓకే, మీన్ ఆర్టీరియల్ ప్రెషర్ అనేది ఎలా వస్తుంది? SBP అంటే సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ ప్లస్ 2 డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ బై 3. ఓకే, మనం ఈ విధంగా మీన్ ఆర్టీరియల్ బ్లడ్ ప్రెషర్ని కౌంట్ చేస్తాం. నెక్స్ట్ గ్యాన్స్ రోల్ ఓవర్ టెస్ట్. ఓకే, గ్యాన్స్ రోల్ ఓవర్ టెస్ట్ అంటే ఏంటంటే సో జనరల్గా మనకి ఉమెన్ who is having pre-eclampsia, so ask the mother to lie down. Okay, so generally mother మనం always will advise the pregnant woman to lie down in left lateral position. సో ఎక్కువగా మనం ఏం చెప్తాం, లెఫ్ట్ లేటరల్ పొజిషన్లో లై డౌన్ అని చెప్తాం. ఓకే, ఇక్కడ మనకి మదర్ని లెఫ్ట్ లేటరల్ పొజిషన్ నుంచి సుపైన్ పొజిషన్కి రోల్ ఓవర్ అంటే లైక్ ఎస్పెషల్లీ రోలింగ్ ఓవర్ అంటే ఏంటి, తిరగడం మల్లడం అంటారు కదా అట్లా. ఓకే, రోల్ ఓవర్ టెస్ట్లో అంటే మేజర్గా ఏంటంటే ఏ పొజిషన్ నుంచి అంటే ఎస్పెషల్లీ లెఫ్ట్ లేటరల్ పొజిషన్ నుంచి సుపైన్ పొజిషన్. ఇఫ్ ద మదర్ టర్న్స్ ఇంటూ లెఫ్ట్ లేటరల్ పొజిషన్ టు విచ్ పొజిషన్, సుపైన్ పొజిషన్. ఓకే, గ్యాన్స్ ఇది కూడా ఇంపార్టెంట్ బిగ్ పాయింట్ మా. సో ఇన్ విచ్ కండిషన్ వి విల్ సీ గ్యాన్స్ రోల్ ఓవర్ టెస్ట్ అంటే సో గ్యాన్స్ రోల్ ఓవర్ టెస్ట్ అనేది మేజర్గా we can find. So you ask the mother when woman turned from left lateral position to supine position. ఇట్లా లెఫ్ట్ లేటరల్ పొజిషన్ నుంచి సుపైన్ పొజిషన్లోకి మదర్ని మనం టర్న్ అవుతే ఏమవుతుంది, ఇక్కడ బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డయాస్టాలిక్ ప్రెషర్ అనేది మోర్ దాన్ 20 mm of Hg కంటే ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది ప్రీ ఎక్లాంప్షియా కండిషన్. ఓకే, గ్యాన్స్ రోల్ ఓవర్ టెస్ట్. గ్యాన్స్ రోల్ ఓవర్ టెస్ట్ అంటే ఏంటి, woman turned from left lateral position to supine position. టర్న్ అవుతే ఏం జరుగుతుంది, ఇంక్రీజ్ ఇన్ డయాస్టాలిక్ ప్రెషర్ మోర్ దాన్ ఎంత 20 mm of Hg. దిస్ ఈస్ కాల్డ్ గ్యాన్స్ రోల్ ఓవర్ టెస్ట్. ఓకే, మనకి రోల్ ఓవర్ టెస్ట్ కెన్ బి డన్ ఇన్ విచ్ కండిషన్, ఇట్లా మనకి బిట్లో రావచ్చు. సో ప్లీజ్ మేక్ ఏ నోట్. ఓకే, గ్యాన్స్ రోల్ ఓవర్ టెస్ట్ కెన్ బి సీన్ ఇన్ ప్రీ ఎక్లాంప్షియా. ఓకే, సో ప్రీ ఎక్లాంప్షియాలో చూడొచ్చు. రోల్ ఓవర్ అంటే ఏంటి, మళ్ళడం అనమాట. సో రోలింగ్ ఓవర్ ఫ్రమ్ లెఫ్ట్ లేటరల్ టు సుపైన్ పొజిషన్. సో సుపైన్ పొజిషన్లోకి వచ్చినప్పుడు బ్లడ్ ప్రెషర్, ఏ బ్లడ్ ప్రెషర్, డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది మోర్ దాన్ 20 mm of Hg కంటే ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ వాస్కులర్ రెసిస్టెన్స్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ యాంజియోటెన్సిన్ సెన్సిటివిటీ టెస్ట్. ఓకే, ఇక్కడ మనకి ఇఫ్ ప్రెసార్ రెస్పాన్స్ అకర్స్ విత్ ఓకే, సో less than 8 nanograms per kg per minute infused angiotensin. సో angiotensin అనేది ఇచ్చినప్పుడు ఓకే, సో
యాంజియోటెన్సిన్ సెన్సిటివిటీ టెస్ట్. ఓకే, సో యాంజియోటెన్సిన్ సెన్సిటివిటీ టెస్ట్లో మేజర్గా మనకి ఇఫ్ ప్రెషర్ రెస్పాన్స్ అక్రాస్ విత్ లెస్ దాన్ 8 nanograms. ఓకే, సో యాంజియోటెన్సిన్ టెస్ట్ సెన్సిటివిటీ టెస్ట్ కూడా we will do in preeclampsia. Okay, what are the tests? Gans rollover test and angiotensin sensitivity test. Next, fourth one, uterine artery Doppler. Okay, so uterine artery Doppler and Doppler study anamata. This is persistence of diastolic notch in the uterine artery or increased resistance at 20 to 22 weeks. Uterine artery Doppler. Okay, persistence of diastolic notch in the uterine artery or increased resistance. Okay, uterine artery Doppler test kuda we will do. Okay, so ఇది నార్మల్ ఇంపిడెన్స్. ఓకే, సో ఇట్లా మనకి నార్మల్ ఇంపిడెన్స్ టు ఫ్లో ఇన్ ద యుటరైన్ ఆర్టరీస్ ఇన్ ఫస్ట్ ట్రైమిస్టర్, నార్మల్ ఇంపిడెన్స్ టు ఫ్లో ఇన్ ద అర్లీ సెకండ్ ట్రైమిస్టర్. ఓకే, సో ఇట్లా మనకి ఫ్లో రేట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫ్లో రేట్ లేదు అంటే వాస్కులర్ స్పాజమ్ ఉన్నట్లు. నెక్స్ట్, టెస్ట్ టు అసెస్ ఫీటోప్లెసెంటల్ ఎండోక్రైన్ డిస్ఫంక్షన్. ఓకే, సో ఇక్కడ మనకి వాట్ ఆర్ ద టెస్ట్ వి విల్ పర్ఫార్మ్ టు అసెస్ fetal-placental unit endocrine dysfunction. So elevated second trimester maternal serum alpha fetoprotein MSAFP. Okay, so మనం జనరల్గా MSAFP ఎప్పుడు చేస్తాం? 15 to 18 weeks. ఓకే, సో ఇక్కడ MSAFP elevated second trimester maternal serum alpha fetoprotein beta HCG inhibin A. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్స్ we are supposed to do. PAPA pregnancy associated plasma protein and PP13 కూడా plasma protein 13. Okay, so ఇవన్నీ కూడా all these things you are supposed to note down. Next, so are you tired? Shall I continue? No response. So oxidative stress related test: fibronectin, thrombocytopenia, hyperchromocystemia. Okay, hyperhomocystinemia, fibronectin. So fibronectin అనేది ఏంటంటే దిస్ ఈస్ లైక్ గ్లూ. ఓకే, సో మనకి ప్లెసెంటా అనేది లైక్ ఎస్పెషల్లీ సిన్సిషియోసైటోబ్లాస్ట్ అండ్ ట్రోఫోబ్లాస్ట్ దగ్గర మనకి ఈ ఫైబ్రోనెక్టిన్ అనేది ఉంటుంది. సో ఇఫ్ యూ ఫైండ్ ఫైబ్రోనెక్టిన్ ఇన్ ద సర్వైకల్ మ్యూకస్ లేదంటే వజైనల్ డిశ్చార్జ్లో కనుక మనం ఫైబ్రోనెక్టిన్ని కనుక ఇఫ్ వి అబ్జర్వ్, ఓకే, సో దట్ ఇండికేట్స్ ప్రీటర్మ్ లేబర్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైబ్రోనెక్టిన్ అనేది మనకి వజైనల్ డిశ్చార్జ్లో కనుక మీరు చూసినట్లయితే సో దట్ వీ కెన్ కన్సిడర్ యాజ్ ప్రీటర్మ్ లేబర్. ఫైబ్రోనెక్టిన్ ఉంది అంటే అర్థం ఏంటి? ప్రీటర్మ్ లేబర్ అని అర్థం అనమాట. ఓకే, సో ఇంకా థ్రాంబోసైటోపీనియా అంటే థ్రాంబోసైట్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి, ప్లస్ hyperhomocystinemia seen before clinical syndrome develop. Next, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఆక్సిడేటివ్ స్ట్రెస్ రిలేటెడ్ టెస్ట్లో ఫైబ్రోనెక్టిన్ ఉంది అంటే అర్థం ఏంటి? దీన్ని మనం గ్లూ ఆఫ్ ద ఫీటస్ అని కూడా అంటారు. ఫైబ్రోనెక్టిన్ అనేది ఒక గ్లూ, గమ్ ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అనమాట. ఈ ఫైబ్రోనెక్టిన్ కనుక వజైనల్ డిశ్చార్జ్లో ఉంది అంటే అర్థం ఏంటి అంటే ప్రీటర్మ్ లేబర్. ఓకే, సో నెక్స్ట్, డిక్రీజ్ ఇన్ యాంజియోజెనిక్ ఫ్యాక్టర్స్ లైక్ VEGF అంటే వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఇంక్రీజ్ ఇన్ సాల్యుబుల్ లైక్ టైరోసిన్ కైనేజ్ అండ్ సాల్యుబుల్ ఎండోగ్లిన్. ఓకే, సో యాంజియోజెనిక్ ఫ్యాక్టర్స్ కూడా మనకి డిక్రీజ్ అవుతాయి. ఫైబ్రోనెక్టిన్ అనేది we will find out, thrombocytopenia and hyperhomocystinemia. నెక్స్ట్, సో ఇవన్నీ కాకుండా ఇంకా అదర్ టెస్ట్ వాట్ వీ కెన్ డూ ఇన్ ప్రీఎక్లాంప్షియా అంటే యాంటీ థ్రాంబోజిన్ 3, ఏట్రియల్ నాట్రియూరిటిక్ పెప్టైడ్ ANP అంటాం కదా. సో ANP అండ్ లో కాల్షియం క్రియాటినిన్ రేషియో, ఇంక్రీజ్ యూరినరీ కాల్షియం ఎక్స్క్రిషన్, రైజ్డ్ సీరం యూరిక్ యాసిడ్ అండ్ మైక్రో ఆల్బుమినూరియా. ఓకే, సో ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్స్ వీ విల్ డూ. నెక్స్ట్, ప్రొఫైలాక్సిస్, లో డోస్ ఆస్పిరిన్ 70 mg డైలీ. సో మనం ప్రొఫైలాక్సిస్గా అంటే ప్రివెన్షన్ పర్పస్లో ముందు నుంచి మనం ఏమి ఇవ్వచ్చు అంటే ఆస్పిరిన్ అనేది ఇవ్వచ్చు. సెలెక్టివ్లీ ఇన్హిబిట్స్ కాక్స్ థ్రాంబోక్సిన్ సింథసిస్, దస్ రిస్టోర్ నార్మల్ బ్యాలెన్స్ ఆఫ్ థ్రాంబాక్సిన్ అండ్ ప్రోస్టాసైక్లిన్. ఓకే,
So selectively inhibits COX, okay, thromboxane synthesis. Thus it restores normal balance of thromboxane and prostacyclin. So it will be started at 10 to 12 weeks and continued until birth of the baby. Indicine, high risk women. Next, diabetes and hypertension, renal diseases. Calcium supplementation. So women with low calcium are more prone to get preeclampsia. Okay, women with low calcium intake are at increased risk of preeclampsia. Hence, given for women at high risk of preeclampsia and communities with low dietary calcium intake. Folic acid. So folic acid కూడా ఇవ్వాలి. హైపర్ హోమోసిస్టినిమియా. హోమోసిస్టిన్ అనేది ఫోలిక్ యాసిడ్ వల్ల మనకి హైపర్ హోమోసిస్టినిమియా అనేది తగ్గుతుంది. సో రిమైనింగ్ medications we will discuss tomorrow. Hope you understood about preeclampsia. Okay, this is for today, and tomorrow we'll have the class by 5 o'clock. Okay, and you have the test today, so please try to write the test. Only few people are writing, so please try to write the test.